వర్ణాశ్రమ లేఖలు 80వ లేఖ విరూపాక్ష గుహవాస కథలు జనవరి 25, 1947. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా అక్కడి కార్యక్రమం చూస్తూ ఉండే వాసుదేవ శాస్త్రి గారు మొన్న ఉదయం ఆశ్రమానికి వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు. కుశల ప్రశ్నానంతరం తమ జయంతి జరుపుట ఆరంభించింది వీరేనని భగవాన్ మాతో అన్నారు. పులి వస్తే భయపడి దాక్కున్నది వీరేనా అన్నారు ఒక భక్తులు. అవును, వీరే. విరూపాక్ష గుహలో ఉండగా ఒక రాత్రి ప్రథమయామంలోనే ముందు వసారాలో కూర్చున్నాం. కింది లోయలోకి పులి వచ్చింది. దీపం చూస్తే ఈ పక్కకు రాదని వసారా కటకటాల కవతల లాంతరు పెట్టాం. వీరికా తగని భయం. తాము గుహలో దూరి మమ్మల్ని కూడా రమ్మంటున్నారు. మేం పోలేదు. వీరు గుహలో దూరి ఇనుప కడ్డీల తలుపు వేసి మహాయోధుడి వల్లే పులిని గురించి అట్టహాసం చేస్తూ, ఇదిగో ఇలా వచ్చావంటేనా ఏం చేస్తానో చూడు, ఏమనుకున్నావో, భగవాన్ ఉన్నారిక్కడ జాగ్రత్త అని గద్దించసాగారు. ఉత్తర కుమార ప్రజ్ఞలల్లే గుహలోనే వీరి ప్రతాపం. ఆ పులి కాసేపు అటు ఇటు తచ్చాడి తన త్రోవను తాను పోయింది. తర్వాత వీరు సాహసించి బయటికి వచ్చారు. భలే పరాక్రమశాలి అన్నారు భగవాన్. శాస్త్రి గారు అందుకొని, ఇదే కాదు, మరొకసారి పగలే గుహ బయట ఉన్న బండ మీద స్వామి నేను కూర్చున్నాం. లోయలో ఒక పెద్ద పులి, ఒక చిరుత పులి తచ్చాడుతూ వచ్చాయి. స్నేహభావంతో ఉన్న వాటి చర్యలు చిరునవ్వుతో గమనిస్తున్నారు భగవాన్. నాకా తగని భయం. గుహకు పోదాం రమ్మంటాను. వారా చలనరహితులు. నేను మాత్రం గుహనే ఆశ్రయించాను. అవి రెండూ కాసేపు తచ్చాడి స్వామిని చూస్తూ ఏ భయ వికారాలు లేకుండా సాధు జంతువుల వలె ఒకటి కొండపైకి ఇంకొకటి కొండ కిందకి వెళ్ళాయి. ఇక ధైర్యంగా బయటికి వచ్చి, స్వామి, ఆ రెండు అంత సమీపంలో తిరుగుతూ ఉంటే భయం పుట్టలేదా అన్నాను. శ్రీవారు చిరునవ్వుతో, ఎందుకురా భయం, చూస్తూనే అనుకున్నా ఒకటి కిందకి ఇంకొకటి పైకి పోతాయని. అలాగే పోయినాయి. మనం అమ్మో పులి అని జగ్గితే అవన్నీ అమ్మో మనిషి అని భయపడి మింగడానికి వస్తాయి. మనకు ఆ భీతి లేకుంటే వాటికి ఉండదు, సహజంగానే సంచరిస్తాయి అన్నారు. వారెంత చెప్పినా నా భీతి పోలేదు అన్నారు శాస్త్రి గారు. నాకు గుండె నిలిచినప్పుడు కౌగిలించుకుని ఏడ్చింది వీరేనని ఆ కథ ఈ విధంగా చెప్పారు భగవాన్. ఒకనాడు నేను, వాసు, ఇతరులు నూనె సీకాయ తీసుకొని స్నానార్థం విరూపాక్ష గుహ నుండి పచ్చయమ్మన్ కోవెల ముందున్న కోనేటికి వెళ్ళి స్నానానంతరం కొండకు అడ్డదోవన పోతూ ఉండగా అలసట వల్ల తాబేలు బండ వచ్చేసరికి చతికిల పడ్డాను. అప్పటి అనుభవం అంతా నా చరిత్రలో రాసి ఉంది అన్నారు భగవాన్. శాస్త్రి గారు అందుకొని, అవును, అంత దూరంగా నిలిచి దుఃఖిస్తూ ఉంటే నేను అమాంతం కౌగిలించుకున్నాను. అప్పుడు బ్రహ్మచారిని కదా, ఆ స్వతంత్రం నాకే, మరెవ్వరికీ స్వామిని తాకేవారి కాదు. అలా 10 నిమిషాలు ఉన్నారనుకుంటా. అంతలో చైతన్యం వచ్చింది. అంతులేని సంతోషంతో గంతులేశానన్నమాట. ఎందుకురా ఏడుపు, పోయానన్నా, పోతే చెప్పకుండా పోతానట్రా అని ఎంతో ఓదార్చారు భగవాన్ అని అన్నారు.